హాయ్ నమస్తే, వెల్కమ్ టు A6 స్టూడియోస్. నేను మీ ఆదేశ్. గతంలో ఉన్న ప్రభుత్వంలా ఈ రాష్ట్రానికి ఏం జరిగింది, ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలా ఏం జరగబోతుంది అనేది మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈరోజు ఒక ప్రజాప్రతినిధి అయిన ఒక మేడం దగ్గరికి వచ్చినాం. ఆ మేడం ఏం చెప్తుంది, ఏంది, ఆమె అసలు ఎవరు అనేది నేను చెప్పుడు కాదు, ఆమె మాటలనే తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం ఏం మేడం, నిన్ననో మొన్ననో అనుకుంటా ఏదో ప్రెస్ నోట్ విడుదల చేశారు, రాజీనామా చేస్తున్నామని. అవునా? మీ మున్సిపల్ చైర్మన్కి అయితేంది, మీ వార్డ్ నెంబర్కి అయితేంది, అన్నిటికీ అట్లా రాజీనామా చేస్తున్నట్టు విడుదల చేశారు. అసలు ఆ సందర్భం ఎందుకు వచ్చింది? మీరన్నట్టే నిన్ననే రిలీజ్ చేశానండి. ఆ సందర్భం ఎందుకు వచ్చింది అంటే, తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మందుల సామ్యాల్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలవడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఆయన ఒక ఎమ్మెల్యే, నన్ను అందరూ కలవాలి, నన్ను అందరూ కలుస్తున్నారు, పలానా చైర్పర్సన్ కలవలేదు. అంటే కలవాలి అని అంటే మీను అర్థం కాలేదు. అంటే ఏ ఉద్దేశపూర్వకంగా అన్నాడు ఎమ్మెల్యే? అంటే వేరే వాళ్ళతోని పిలిపించడం లాంటిది. చైర్పర్సన్ ఎందుకు రాలేదు, ఎందుకు కలవలేదు, తనకి ఎందుకు అంత అహంకారం, ఆ ఉద్దేశంతోనే అలా పిలవడం. మున్సిపల్ కమిషనర్ గారితోనే చెప్పి పంపించారు కదండి, మేడం ఎందుకు కలవట్లేదు, కలవండి అని చెప్పేసి. గత మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే నాతో స్వయంగా వెల్లడించాడు. కాబట్టి ఇద్దరము వేరే పార్టీలలో ఉన్నాం. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. నాకు వ్యక్తిగతంగా కలవడం ఇష్టం లేదు. అంటే వ్యక్తిగతంగా కలవడం ఇష్టం లేదా, లేకపోతే మీ పార్టీ వేరు ఆయన పార్టీ వేరు అని కలవలేక మీరే చెప్తున్నారు కదా, వ్యక్తిగతంగా అంటే పార్టీల పరంగానే నేను చెప్తున్నాను. అంటే పార్టీల పరంగా అయినా కానీ ఆయన వచ్చేసి ఒక ఎమ్మెల్యే, ఇప్పుడున్న ఆయన, మీరు కట్లా ఒక ప్రతినిధిగా ఉన్నారు, కలవడంలో తప్పేముంది? అసలు తప్పనేది ఉంది అని నేను వాస్తవంగా నేను ఏం చెప్పట్లేదండి. ఇప్పుడు ఒక పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ, నేను బీఆర్ఎస్ పార్టీ అని మనకు ఉంటుంది. ప్రోటోకాల్ పరంగా మనకి ఏవైతే ఆహ్వానాలు చెప్తారో వాళ్ళ సైడ్ నుంచి ఆహ్వానాలు రాలేదు. ఆహ్వానాలు వచ్చి ఉంటే నేను కూడా ప్రోటోకాల్ పర్పస్గా గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పేసి నేను కూడా విష్ చేసేదాన్ని, వెళ్ళేదాన్ని. అంటే ఓకే, మీకు ఆహ్వానం ఇవ్వకుంటే ఏదో నోటి మాట కామన్ రమ్మనండి, కలవమని అనేది చెప్పారు అన్నమాట. అంతే అండి. ఓకే, అంటే దానివల్లనే మీరు ఈరోజు రాజీనామా చేసిరా? రాజీనామా చేయడానికి కలవకపోవడం అనేది ఒక రీజన్ అయ్యి ఉంటే, గౌరవ కౌన్సిలర్లు అందరినీ ప్రలోభాలకు గురి చేసి ఇళ్ల మీదకి దాడి చేసి వాళ్ళందరినీ. ఎవరు ఇళ్ల మీదకి దాడి చేయించేది? ఇప్పుడున్న ఎమ్మెల్యే. అవునండి, ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యే అనుచరులు మీ టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మీద దాడులు చేయించారు. ఎమ్మెల్యే అనుచరులు వెళ్ళారు అని అంటే దాని అర్థం ఎమ్మెల్యే గారు పంపితే ఎమ్మెల్యే గారి అనుచరులు అంటే ఆయన గెలవకుండా ఏమైతే జరగదు కదా నియోజకవర్గంలో. ఆయన అనుచరులు కౌన్సిలర్ల ఇళ్ల మీదకి కానీ వాళ్ళ షాప్ల మీదకి కానీ వెళ్ళి దౌర్జన్యం చేసి వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి మా పార్టీలకు రండి, మీరు మా పార్టీలకు రాకపోతే మిమ్మల్ని ఇలానే చేస్తాను, ఇలానే మా పార్టీలకు వచ్చేసేంత వరకు మిమ్మల్ని ఇలానే మా అనుచరులతోని దాడులు జరిపిస్తామని చెప్పేసి అనడము. స్వయంగా ఈ ఎమ్మెల్యే మందుల సామేలే కౌన్సిలర్, అవునండి, ఎమ్మెల్యే సామేలే కౌన్సిలర్ల ఇంటికి వెళ్ళి రండి అని వాళ్ళకి దండం పెట్టి మా పార్టీలోకి రండి అమ్మా, మాకు కాంగ్రెస్ పార్టీకి మీరు సహకరించండి, మున్సిపల్ చైర్పర్సన్ మీద అవిశ్వాసానికి తోడ్పడండి అని ఆయన్నే తిరుమలగిరి సాక్షిగా తిరుమలగిరి ప్రజలందరూ వెళ్ళి చూసిరు కదండి. పలానా ఎమ్మెల్యే గారు వెళ్ళేసి కౌన్సిలర్ ఇంటికి పోయి ఆమెను రిక్వెస్ట్ చేసుకున్నాడని. అసలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడిన మున్సిపల్ చైర్పర్సన్ అండి, కౌన్సిలర్లు కూడా ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోబడ్డారు. మరి పురపాలక సంఘంలో ఉన్న వాళ్ళను, మా పార్టీలో ఉన్న కౌన్సిలర్ సభ్యులను మీ దగ్గరికి తీసుకొని పార్టీ ఫిరాయింపులకు తీసుకుపోవడానికి అసలు మీకేమైనా సమంజసమా? మా పార్టీ అభ్యర్థులను తీసుకుపోవడానికి మీరెవరండి? మీకు అంత కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలనుకుంటే వాళ్ళతోని రాజీనామా చేయించండి. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్గా వాళ్ళు గెలిచారు కాబట్టి వాళ్ళతోని రాజీనామా చేయించి మీ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఏదైతే ఉందో ఆ పార్టీలో వాళ్ళని గెలిపించి అప్పుడు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోండి. అంతేగాని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని మీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడానికి మీకేంటండి అసలు అని ఆహ్వానించిన సంఘటనలు తిరుమలగిరి మొత్తం చూసిందండి. తిరుమలగిరి మొత్తం చూసి ఒక ఎమ్మెల్యే అయ్యుండి కౌన్సిలర్నే ఇంటికి పిలిపించుకోవాల్సింది పోయి ఆయననే ఎమ్మెల్యే గారు అయ్యుండి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళిపోయి దేహి అని అడిగి అవిశ్వాసం పెట్టడానికి మద్దతు ఇవ్వండి అని చెప్పడం జరిగింది చాలా మంది కూడా. అవును,
చాలా మంది కూడా విన్న వాళ్ళు కూడా నాకు కూడా వచ్చి చెప్పారు. ఓకే.